లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము. అది ఫలించి సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇంత మట్టుకు బయలుపరుస్తాను. మిమ్మల్ని కీర్తించుకోవడానికి, కొనియాడటానికి, ఆరాధించడానికి, మహిమపరచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృప, సమయము, తరుణానికే వందనాలు. ప్రాముఖ్యమైనది మీ వాక్యము. మా పాదాలకు అది దీపము, త్రోవకు వెలుగని కంఠపదంగా తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ కూడికను పురస్కరించుకొని మీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండే మీ నాలుగుని మాట్లాడండి. కుటుంబానికి, వచ్చిన సంఘానికి కావాల్సిన వాక్యాన్ని అండి తృప్తిపరచండి. మా యొక్క విస్తరణ, అభివృద్ధి, ఎదుగుదల ఏ విధంగా ముందుకు సాగుతుందో నేర్పించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు శుభములు మరియు కుటుంబ ఆరాధన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. దేవాతి దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన తరుణానికే వందనాలు. క్యాజువల్గా మనమ్మ గారు చర్చి వైపు వెళ్తుంటే మరి ఇంటికాడ నుండి వచ్చిన ప్రైస్ అంటూ ఏమీ లేవు అని అడిగినప్పుడు రకులు వాళ్ళమ్మ కుటుంబం తర్వాత మేము పెట్టుకుంటాం అయ్యారని తెలియజేశారు. బట్ ఐ బీ విజిటెడ్ సెవరల్ టైమ్స్. అఫ్ కోర్స్ మనీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఇన్ కేరళ, కోటాయం అండ్ ట్రివాండ్రం తదితర ప్రాంతాలు. ఏది చెప్పండి, మెదడుకు మేత. ప్రపంచంలో, భారతదేశంలో కేరళ. ఓకే, ఫైన్, ఇది గుండెలో పెట్టుకోవాల్సిందే. నేను మాట్లాడేటప్పుడు 2 అయినా వస్తే గుండెలో పెట్టుకోవాలంటే, ఏదో వచ్చేసి బిస్కెట్లు ఇస్తారంటే కుదరదు. మరి ప్రపంచంలో ఏ దేశం అండి? అసలు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎవరన్నా అయ్యగారు చెప్పారా? నువ్వు ఆలోచన చేసి చెప్పరు. చెప్తే గుణుక్కోవటం, నేలక్కోవటం, పనులు వేయటం, దిక్కులు చూడటం, పనులు ఇచ్చి నవ్వటం, దాంట్లో ఎటకారం అన్నమాట అది. ఇప్పుడు చెప్పండి, ఇది అవునా కదా? కృప వాస్తవమా కదా? ఎటకారపు నవ్వులు అంటే ఏమేమి పోయిందా ఈయనకే తెలుసు అని చూస్తున్నాను నేను. ఇద్దరిని చూస్తున్నాను నేను, వెటకారపు చెత్త మైండ్లు అవన్నీ. చెప్పండి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ చదువుకున్న దేశం ఏది చెప్పండి? నీకు ఎవరు చెప్తారు? మీ అమ్మ చెప్పుద్దా? మీ నాన్న చెప్తాడా? నీ ఫ్రెండ్స్ చెప్తారు? వాళ్ళు చదివింది 10+2. వాళ్ళకేం అర్థమవుతుందండి ఇది? ఎట్లా అర్థమైంది 10+2కి? ఇప్పుడు చెప్పండి దీన్ని. కేరళది చాలా చిన్నవాడు, మా స్టీఫెన్ కూడా చెప్తాడు. ఆఫ్ కోర్స్ 2 రోజులు అయితే. ఏ దేశం అండి? ఇప్పుడు పనులు ఇచ్చి చూడండి, పక్కలో చూసి జాగ్రత్త సుమా. హల్లెలూయా, ఇట్స్ వార్నింగ్. మరి అగ్రికల్చర్ పర్స్పెక్టివ్, అగ్రికల్చర్ అండర్స్టాండింగ్, అగ్రికల్చర్ కాంటెక్స్లో చూసినట్లయితే ఏనీ సంస్థ లేక వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్ లేక ఆర్గనైజేషన్ లేక సొసైటీ, చూడండి 3 పదాలు ఉపయోగిస్తున్నాం. 1 ఆర్గనైజేషన్, 2 సొసైటీ, 3 ఇన్స్టిట్యూషన్. ఎట్లా చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అన్న కూడా అన్నాడు, పిల్లల యొక్క ఎదుగుదల నువ్వు రిజల్ట్ ఇవ్వాలి అక్కడ. అవునా కాదా? నేను 360 రోజులు చెప్పిన అయ్యగారు అంటే కుదరదు. We definitely would expect something from you. Would expect something. ఏంటది? ప్రొడక్షన్. నిన్న కూడా రాత్రి కూడా చెప్పాను, మీరు రాలేదు. ఎందుకంటే ఉత్పత్తి, ప్రొడక్షన్ అనేది, రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక్కడ తోట వేశారు, వేసేసి మనం కూడా చాలా చేలు వేసేసాం. పత్తి చేలు వేసాం, మిరప తోటలు వేసాం,
మొక్కజొన్నలు వేసాం, తదితర వరిసేలు కూడా వేసాం. ఏమి పండాలని కోరుకుంటామా? 4 బస్తాలు మిగలాలని కోరుకుంటామా? ఏ గదులే కౌలు వస్తే సరిపోయిందని కోరుకుంటామా? చెప్పండి. 4 బస్తాలు పండాలని కోరుకుంటాం, అవునా కాదా? మీరు వాళ్ళు కూడా రోజు కలుస్తా అంటారు నాకు. 4 బస్తాలు పండాలి, 4 పత్తి బోరాలు కూడా కావాలి, మిరప తోటలు కావాలి. ఎదుగుదల, సంక్షేమము, విస్తరణ, అభివృద్ధి. వేసేసిందో తోట. మా చేళ్లలో కూలి వాళ్ళు వచ్చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 110 రూపాయలన్నా, 90 రూపాయలు, 110 రూపాయలు డిఏపి. కోర్స్ ఇప్పుడు డిఏపి 1500 అంటే వణుకు లేచిపోతుంది, వెన్నెముకలలో ఇట్లా షేక్ అవుతున్నానండి. ఒక పురుగు మందు డబ్బా కూడా 1500 అని అంటే తెలుగులో అర్థం కావట్లేదు, పులకరించిపోతుంది నాకు కదా. తట్టుకోలేని పరిస్థితి, ఎంత ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వేసేసండు తోటని, వేసి ఆయన వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి తిరిగి వచ్చేసాడు. ఎందుకంటే రిజల్ట్ని చూడాలని. హల్లెలూయా. తప్పేమన్నా ఉందా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీయింగ్ ఏ పాస్టర్ కదా, నేను కూడా మా సంఘం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా లేదా? పాటలలో కాదా? ఇంకా కూడా అజ్ఞానము. ఇట్స్ ద ఫూలిష్నెస్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఫూలిష్నెస్. పాటలలో రాణించాలి, వాక్యాలలో రాణించాలి, గుడికి రావటంలో రాణించాలి, బిషప్కి రిజల్ట్ చూపెట్టాలి. దట్ మీన్స్ అసెస్మెంట్ కట్టాలి కదా. తర్వాత ప్లస్లో పెట్టేసి ఆత్మీయంగా కూడా తీసుకుపోవాలి పాస్టర్. దిస్ మై కన్సర్న్ అండ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై చర్చ్ వేర్ ఐ డెఫినెట్లీ వుడ్ వర్క్స్ దేర్. అర్థమవుతుందా ఇంగ్లీషు? ఇంకా ఫాస్ట్ మాట్లాడతా. కొంచెం మీరు నాకు లిఫ్ట్ ఇస్తే, బూస్ట్ ఇస్తే, అవునా కాదా? అది నేర్చుకోండి. ఏడుపు కొట్టుతనం తీసేసుకోండి. ఎందుకంటే ఇది నీకు మళ్ళీ తర్వాత దొరకదు, నీ లైఫ్లో దొరకదు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తుంది. హీ హాస్ కమ్ బ్యాక్ టు సీ ద ప్రొడక్షన్, సీ ద డెవలప్మెంట్. సరిపోవట్లేదు, ఏం చెప్తాను, 6 floor కదా. సారీ వేణు, చూస్తుందా అక్కడ? Yes, I will try to speak in English, of course. Those who are there, I don't know actually. Somebody has come to my house and told me, say, why not subtle? You can. I said to him very well, you can. ఎందుకంటే చాలా నేను ప్యారిస్లో ఉన్నప్పుడు 80 దేశాలు అని చెప్పిన కదా. ఆల్ ద గ్లోబ్ పీపుల్ ఆర్ వాచింగ్ మీ. నమ్ముతారా? Is listening in my voice and my English. Premier world, of course. ఇక్కడ చూసినట్టు yes, come back to see the production, development. ఎదుగుదలను చూడాలని చూసిండు. లేదు, 1 year has gone and the second year has gone and the third year also has gone. How long he waits for him? How long? అవునా కదా? చూడన్నా, అవునా కాదా? సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 360 చెప్పాలి. కేరళ చెప్పారు ఎవరో. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. బట్ హియర్ గాడ్ హ్యాస్ వెయిటెడ్ ఫర్ లాంగ్ టైమ్. ఇట్స్ ఆల్ 3 years. 3 years into 365 రోజులు. యు జస్ట్ సీ ద క్యాలిక్యులేషన్. మనకంత ఓపిక ఉందా బాబు? ఉన్నా. మనకంత సహనం ఉందా? మరి మనకంతా నిజంగా ఆలోచించడానికి ఇష్టపడతామా? నో. వెయిట్ చేయడానికి ఇష్టపడతామా? నో. బట్ దిస్ పర్సన్ హ్యాస్ వెయిటెడ్ ఫర్ 3 years. వచ్చేసి చూస్తూ ఉంటున్నాడు. ఏమన్నా ఉందా? యేసు వయసు నందును, జ్ఞానమందును, ఆరోగ్యమందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లను. ఎందుకు వర్ధిల్లండి? మనుషుల దయ అవసరమా? ఈయన లోకరక్షకుడు కదా. మనం అనుకుంటాం మీతో నాకేం అవసరం. చాలాసార్లు మనం అవునా కాదా? అవునా కాదా? నీతో నాకు అవసరం లేదు. నా కోర్స్ నేను అనొచ్చు, నువ్వు అనొచ్చు. కానీ బట్ హియర్ జీసస్ ఇస్ ద స్పెషల్. ఆ పరిజ్ఞానంలో సాగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వచ్చేసి చూస్తే లేదు, ఆయన వచ్చేసి అంటున్నాడు, బాబు సమయము అయిపోయింది, ఇక నా వల్ల కాదు, నేను ఓపిక చెయ్యలేను.
చాలా లాంగ్ టైం వెయిట్ చేశాము, కాసుకొని చూసాము, ఎదురు చూసాము, కానీ అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది టోటల్ గా. విస్తరణ అనేది లేదు. కాబట్టి I myself has decided to pluck it out and throw into the dustbin. Plucking అంటే తెలుసు కదా, FLUCKING, plucking. తీసేసి throwing into dustbin. It should not be ever useful to anyone any longer. Therefore, I myself has decided to pluck it out. అర్థమైతే కదా, చక్కటి ఇంగ్లీష్ అండి. అసలు మాకెవరు చెప్పేది వాళ్ళు లేదు, మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదండి. కష్టపడ్డామండి, మా ధైర్యం అది. అందుకని నేను ఎవ్వరిని లెక్క చేయండి. ఎందుకు చేయాలి చెప్పు, నేను లెక్క చేస్తాను. నా భుజాల మీద పెట్టుకుంటా, నా తల మీద పెట్టుకుంటా, నా కడుపులో పెట్టుకుంటా, నా గుండె మీద పెట్టుకుంటా, నాకు ఇష్టమైతే. ఇది నిజం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక నేను ఏ కోశాన్ని కూడా ఆగను, ఏ క్వశ్చన్ కూడా వెయిట్ చేయను. కాబట్టి నేను దాన్ని తీసేస్తున్నాను. ఎందుకు? వై? దీని ద్వారా ఈ భూమి వేస్ట్ అయిపోతుంది. ద టైం వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, స్టీఫెన్ ఉన్నాడు. స్టీఫెన్ మామిడికాయల తోట దగ్గర పోయి, తోట వద్దండి, చెట్టు దగ్గర పోయి అక్కడ పండ్లు ఉంటేనే రాలేస్తాడు, కానీ అసలు కాయలే లేవని తెలిసినప్పుడు రాలేస్తాడు అన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. మానవత్వంతో అవసరమైతే ఇంకా వాళ్ళని వీళ్ళని లంబును బొమ్మును దేశపై ఏదో తెప్పలు పడతారు, కానీ అక్కడ లేదు అని పూర్తిగా తెలిసినాక 80% nobody goes to the tree of mango. ఇక్కడ చూసినట్లయితే ఎదుగుదల లేదు, విస్తరణ లేదు, సంక్షేమం లేదు. కాబట్టి దీన్ని నేను తీసివేస్తున్నాను అని డిసైడింగ్ చెప్పితే చాలా బాధపడుతున్నాడండి. No. Only 1 year this year, please, is lamenting, is weeping, is crying to his master that wait for me for 1 year. Hallelujah. ఈ ఒక్క సంవత్సరం ఆగు, otherwise you can do whatever you want to do it. అంతే, చేయవలసింది చేసేయి అంతే. కానీ ఒక్కసారి నా కొరకు వెయిట్ చేయి. ఈ ఒక్కసారి వెయిట్ చేయి. ఈ ఇయర్ ఒకవేళ అక్కడ లేకపోతే, మొలకలు రాకపోతే, నేను ఒక మూవీ చూసాను. అఫ్ కోర్స్ ఐ వాచ్ మూవీస్. అంటారు మీరు వాచింగ్ మూవీస్. నా పొలంలో మొలకలు వచ్చేసాయి, వచ్చింది మొలకలు. But here same manner, this the person is thinking seriously that definitely this year would be flourishing. Give me the space. Give me the time. Give me a chance. Moodu padalu kada. Give me space. Give me time. Give me chance. If it could not be worked out so, aithe then you can cut it down. Danni తీసేసుకోవచ్చు. Being a master, you have the authority. కదా, నీకు ఈ అధికారంలో తీసేసుకోవచ్చు నువ్వు. బట్ ఈ సంవత్సరము ఆపండి. లెట్ మీ ఆస్క్ యు ఎ స్మాల్ క్వశ్చన్. మరి మనల్ని అనుకోవట్లేదా? శుద్ధులు చెప్పడానికి ఇష్టపడుతున్నాం, సోదరులు చెప్పడానికి ఇష్టపడుతున్నాం, గుడికి రాకుండా ఉండటానికి ఇష్టపడుతుంటున్నాం. ఏం విన్నారండి? దీని కొరక నన్ను వేసిందని ఎంత ఫీల్ అయిపోయిందంటే నా మనసులో. ఆయన గారు దేపంలో ఆ అడ్రస్ లేకుండా చచ్చిపోయాను. సీరియస్లీ. Just yesterday made a call to CSI Deputy Moderator, Director Dr. Ruben Mark Kandi garu, మాకు ఏమన్నా అవకాశం ఉందా? నన్ను వెయిట్ చేయండి. ఎందుకంటే అక్కడన్నా ఉపయోగము ఉంటుందేమో, అక్కడన్నా వింటారో ఏమో. వినడం వలన విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, పట్టుదల సాగిపోవాలని అంటూ ఉంటున్నాడు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని? తొందరగా 29 రాష్ట్రాలలో చచ్చిపోయిన రైతులు ఏ రాష్ట్రంలో? భారతదేశం ఏ రాష్ట్రంలో? నేను భారతదేశం చాలాసార్లు చెప్పిన రైతులు ఆత్మహత్య చేసుకున్నది తెలంగాణలో.
ఉపమానం ద్వారా ప్రజలకు దగ్గరవుతూ, ఉపమానం ద్వారా వాళ్ళనికి భరోసా ఇస్తూ, ఉపమానం ద్వారాగా వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి, అందుకోసం భారత ప్రధాని పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేశారు కదా, వార్షిక ప్రణాళికలు ఏర్పాటు చేశారు కదా, బడ్జెట్లు తయారు చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కూడా చేశారు. ఎందుకంటే నా రాష్ట్రం ఏ విధంగా ముందుకి సాగిపోవాలి, నా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి. మించిన పనులు చేస్తున్నాడు. నేను ప్రజలకి చాలా దగ్గర కావాలి. ప్రజల హృదయాలలో ఆఫ్ కోర్స్ నేను ఒకరోజు చచ్చిపోతా, కానీ ఈ పనుల ద్వారా ప్రజలకు నేను దగ్గరైపోవాలనే ఒక తపన, ఒక కన్సర్న్ కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ 45 కుటుంబాలలో నా సంఘం అభివృద్ధి కావాలని, నా సంఘం రాణించాలని, నా సంఘం ఉన్నతంగా దీవించబడాలని ఒక్క ఫ్యామిలీ అయినా ఒక్క మనిషి అని చెప్పే ధైర్యం ఉన్నదా? నేను గొప్ప. ఈ 1.5 yearలో నేను అబ్జర్వ్ చేసిందని మై నాలెడ్జ్ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్, నేను గొప్ప అని అయ్యగారికి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆయన ముందు నేను చెప్పితే ఉన్న వింటాడనే జ్ఞానం కూడా రావట్లేదు. ఎందుకంటే ఆరేతల నక్క దగ్గర ఒక ఈత నాకు ఎంత చెప్పినా అది వేస్టే. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, నువ్వు ఎప్పుడైతే గురువులను ప్రేమిస్తావో, మాట వింటావో, అక్కడే నీ యొక్క ఎదుగుదల, అక్కడే నీ విస్తరణ, సంక్షేమం జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదివారం రేపు చెప్పాలి ఏ దేశం అది, అక్షరాస్యత శాతం ఏ దేశమో రేపు నాకు సండే చెప్పాలి. ప్రియమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి మనం చేసే ప్రతి పనిలో మన యొక్క కష్టార్జితమై అది కూలే కావచ్చు, వాటెవర్, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. విశ్వసించిన వారందరూ ఏకాత్మ, ఏక హృదయము, ఏక మనసు గల వారై వాళ్ళందరూ ఈ యొక్క పౌలు గాని, పేతురు గాని, తిమోతి గాని వీళ్ళు చెప్తే నమ్మకం ఉంచారు. ఆ నమ్మకం నేను ఉంచుదామా? ఆ విశ్వాసం ఉంచుదామా? ఆ భక్తి ఉంచుదామా? మరి దేవుడు మిమ్మల్ని, మీరు చేసే ప్రతి వ్యవసాయం, మీరు చేసే ప్రతి కష్టం ఆ దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి రీజన్ ఏందో నాకు తెలియదు, కానీ అడిగినప్పుడు వెంటనే రెస్పాండెడ్. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ టు కండక్ట్ దిస్ కాటేజ్ ప్రేయర్ యాజ్ వీ గోస్ ఫార్వర్డ్ యాజ్ లాంగ్ యాజ్ వీ లీవ్స్. ఆయన ప్రేమలో, ఆయన యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క సన్నిధిలో మీరు, మనం కుటుంబం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకొనొచ్చు. కూర్చుంటా అంటే వీళ్ళిద్దరిని చూస్తే మహేష్ అన్న నేను సారీ క్షమించండి, మీ పేరు అసలు ఏంటో ఏమంటాగా, మంగళ పుస్తకాలు చదువులు కానీ ఈ పేరు గుర్తుంచుకోవట్లేదు. స్పందన సో బ్యాడ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో ఒక ప్రేరేపణ వస్తుందన్న, మీరెందుకు మినిస్ట్రీలో రాకూడదని అనిపిస్తుంది. నిజం, ఇక్కడ కూర్చుంటారు. ఐ బీన్ ఆస్కింగ్ యూ బ్రో, అఫ్ కోర్స్ ఆన్ సండే, ఆన్ ఫ్రైడే ఆల్సో. I literally was thinking about it. If you're really interested, ప్రార్థన చేసుకున్న ఒక వారం, ఐఎమ్ రెడీ టు సెండ్ యూ ఢిల్లీ. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్, దేర్ లైఫ్ టర్న్ అయిపోయింది. ఎప్పుడు ఈ కూలీలేనన్న ఆలోచన చేయండి. సీరియస్లీ, ఇద్దరు చదువుకున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, హ్యాపీగా నది ఒడ్డు మీద, యమునా నది ఒడ్డు మీద ఢిల్లీలో ఉండేసి, ఎర్రకోట దగ్గర ఉండేసి లైఫ్ బ్యూటిఫుల్గా తయారు చేసుకోండి. దీనివల్ల మీరు ప్రపంచాన్ని ఏం వద్దరయ్యారు. సీరియస్గా చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా, ఒక అభిషేక్ గురువుగా, ఒక చైర్మన్గా, ఒక క్వాలిఫైడ్గా, ఒక స్కాలర్గా చెప్తున్నా. ఆలోచన చేయండి. టేక్ యువర్ టైమ్ అండ్ డిసైడ్స్. వరల్డ్ చాలా ఓపెన్గా ఉన్నది. ఆయన ప్రేమను పంచడానికి కొందరే. దేవుడు మిమ్మల్ని, ఎందుకో ఆ మాట నాకు అనిపించాలని అనిపిస్తుంది. అటు కృప దేవుడు మనందరి జీవితాలకు దయచేయను గాక. ఆమె కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన పాదాల వందనాలు. మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రేమయ్య గారిని మనం వెంటనే దేవ, మరి ఎందుకు ఆమె కనపడ్డది. ఒక ప్రార్థన పెట్టుకోరానండి, పేర్స్ లేవని అన్నప్పుడు వెంటనే రెస్పాండ్. దేవా, వారికి ఇచ్చిన నమ్మకం, విశ్వాసం, భక్తికే వందనాలు. బిడ్డలు చేసే కూలీ పనులు ఉండొచ్చు, మేబీ వ్యవసాయాలు ఉండొచ్చు. వారి రెక్కల కష్టాన్ని 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా పనులు చేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఈలాగున ఆశీర్వదించబడి అంతే. అభివృద్ధిని, సంక్షేమాన్ని, విస్తరణ, ఎదుగుదలని ఇవ్వండి. ఈరోజు వినిన వాక్యంలో 3 సంవత్సరాలైనా కూడా ఏం కనబడట్లేదు. లేదు తీసేస్తానంటే ఆగండి, ఇయర్ కూడా డెఫినెట్ గా నేను డిఏపి వేస్తా, యూరియా వేస్తా, 2020 వేస్తా, పెస్టిసైడ్స్ అన్ని వేసేసి
ఏ విధంగానైనా కూడా నీకు రిజల్ట్ చూపెడుతూ ఉంటున్నాను. ఎప్పుడన్నా అనుకున్నావా? సీరియస్లీ ఎప్పుడన్నా అనుకున్నా? హ్యావ్ యూ ఎవర్ థింక్ అండ్ థాట్ అబౌట్ ఇట్, వాట్ గాడ్ సేస్ టు యూ అండ్ టాక్స్ టు యూ, స్పోక్స్ టు యూ? ఉందా అది? ఎందుకు ఈ నెగటివ్ ఆలోచనలు మాకు తీసేసి మంచి నిజంగా ఎంత బ్యూటిఫుల్ లైఫ్ తెలుసా? వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్, we are వేస్టింగ్ ఈ చెత్త వ్యవహారాలలో ఉంటూ వేస్ట్ చేస్తుంటున్నాం. మీ ప్రేమలో వర్ధిల చేయండి. సంతానాలు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. అఫ్ కోర్స్ వేయను బిడ్డను తన యొక్క చదువును భవిష్యత్తును దీవించండి. కరోనా వల్ల పిల్లలందరూ ఇళ్లలో ఉంటున్నారు. ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. Literally the CM is thinking about to again continue their colleges studies. అవకాశం ఉంటే అది అందరికీ సంబంధించింది ఉండినట్లు సహాయం దయచేయండి. మరి వారు ప్రేమించి వాళ్ళ రిలేషన్ వచ్చారు. దేవ మరి దూర ప్రాంతం నుండి వాచ్ చేస్తూ ఉంటున్నారు. మరి ఎవరైనా కావచ్చు, దే మే బి వాట్ ఆర్ దే మే బి, ఎవరైనా కావచ్చు, కానీ మీ ప్రేమ నుండి దూరం గాక మీ ప్రేమలో ఉండినట్లు సహాయం దయచేయండి ప్రభు. 2019 సంవత్సరంలో అద్భుతంగా అన్ని జరిగించారు. కాలు పెట్టాము, ఎక్కడ కూడా వీక్నెస్ ఏం లేదు. కాలు పెట్టాము, విస్తరణ అభివృద్ధి ఉన్నది. మరి రేపు జరిగే ఆరాధనలోను ఫస్ట్ మేము తూటిగుండ్ల సంబక్తము మా దేవాలయంలో పండగ ఆరాధన మెసేజ్ 2 గంటలకు మత్తయి సువార్త మీద బైబిల్ ఫీజు పెట్టకపోయినా పర్వాలేదు కానీ పెడుతూ ఉంటున్నాం ప్రభు. కరుణామడి సినిమాలతో సహా వేరేసోమని. ఆ తర్వాత మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో మీరు నడిపించండి. వీటన్నిటికంటే ఒక ఎత్తు అయితే ఆత్మీయంగా బలపరచండి. ఆరోగ్యాల చేత వర్ధిల చేసి నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్య ఒక పనిముట్టుగా మమ్మల్ని వర్ధిల చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారం మేము దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేస్తామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలో పేద దృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఉన్న తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధికి అందరికీ ప్రార్థించిన అంశానికి యజమానుడు వచ్చిన ప్రేమ గారికి మనముకు వారి రెక్కల కష్టానికి వారికి ఇచ్చిన పిల్లలకు విశేషంగా వేణు తనకు భవిష్యత్తుకు రిలేషన్ కూడిన అందరికి మేము కూడా ఈ సేవలో మేము ఈ భూలోకంలో గుడ్ బై చెప్పేదాకా ఏదో పని చేసుకోవాల్సింది, అది నిజం. షూర్ దట్ ఎవ్రీబడి నోస్. ఏదో ఒక పనిలో మేము ఉండాలి, కానీ మీ ప్రేమలో మీ సేవలో ఒక పనిముట్టుగా వర్ధిల చేసి మీ సాక్షివిడిగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, వీళ్ళ యందు నేను ఆనందిస్తూ ఉంటున్నాను. మమ్మల్ని బట్టి ఆనందించలాగా ఎప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైన గాక, ఆమేన్. అందరం చెప్తామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించును, మా అంతరంగంలోని సమస్తం ఆయన పరిశుద్ధ నామం సన్నతించును. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన కార్యాలు దేనిని మరొకం. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఫ్యాన్ ఎందుకు బంద్ చేశారు? సర్లే సర్లే, నో ప్రాబ్లం. పాప ఎత్తు ఒకటే పెయింటింగ్ మీకోసం ఇంకా వెయిటింగ్. మీరు ఎక్కడ ఖమ్మం? ఇచ్చిన ప్రేయర్ చేసిన పని చేయండి. నాదండి అత్తేయండి, మళ్ళీ అయిపోతే కిరికిరి అయితే. Thank you.
అంటే బ్యాగ్లో పెట్టాలి. అవసరం లేదా అండి నా జోలు మీకు ఎన్ని మీరు కాదు పాట పెట్టి పాట పాట వేణు తీసేయండి రేపు సండేగా బైక్ వేయాలిగా పన్నీ తీసే మంచి అమ్మా అలా పెట్టారా తెచ్చుకోరు ట్రైన్ లేదు కూర్చో ఇంకా చెప్పు మొత్తం నేను కూర్చోవా రే పెట్టేరి